అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఈ ప్రచారంలో పాయింట్ల సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది? చాలామందికి దీనిపై కొన్ని సందేహాలున్నాయి. సో, ఈరోజు మనం ఆ పాయింట్ల వెనకున్న మొత్తం లాజిక్ను సింపుల్గా అర్థం చేసుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. సరే, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఈ పాయింట్ల కదేంటి? అవి ఎలా పనిచేస్తాయి? చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ నేను గ్యారంటీ ఇస్తున్నా, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మీకసలు ఏ డౌటుండదు, మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని వెనకున్న బేసిక్ ప్రిన్సిపుల్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఈ ప్రచారంలో మనం చేసే ప్రతి ఒక్క పనికి కొన్ని పాయింట్లొస్తాయి. ప్రతి యాక్షన్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూనే మనకు పాయింట్ల రూపంలో కనిపిస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనం సంపాదించిన పాయింట్లన్నీ ఒకే దగ్గర జమ అవ్వవు. మనం చేసే ఒకే పనికి మనకు రెండు వేర్వేరు స్కోర్లొస్తాయన్నమాట. చూడండి, ఇదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. మనం ఒక యాక్షన్ చేశామనుకోండి, పాయింట్లు జనరేట్ అవుతాయి. కానీ ఆ వచ్చిన పాయింట్లు ఒకేసారి రెండు వేర్వేరు ఇండిపెండెంట్ సిస్టమ్స్లో కౌంట్ అవుతాయి. ఒకటి కాదు, ఏకంగా రెండు. ఇదే ఈ ప్రచారం వెనుకున్న కోర్ మెకానిక్. సరే, మరి ఆ రెండు సిస్టమ్స్ ఏంటి? ముందుగా మొదటి దాని గురించి చూద్దాం. ఇది పూర్తిగా కాంపిటీషన్కి, మన వ్యక్తిగత ర్యాంక్కి సంబంధించినది. వీటినే మనం లీడర్ బోర్డ్ పాయింట్లు అంటాం. పేరులోనే ఉంది గదా, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరి ర్యాంక్ ఎంత అని తేల్చడానికే ఈ పాయింట్లు. ఇదొక రేస్ లాంటిదన్నమాట, ఒకరితో ఒకరు పోటీ పడటం. అయితే ఈ లీడర్ బోర్డ్ పాయింట్స్ అంతిమ లక్ష్యమేంటంటే, టాప్ 100 యూజర్ల లిస్టుని తయారు చేయడం. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళు ఆ ఎలైట్ లిస్టులో ఉంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగత గెలుపుకి, కీర్తికి సంబంధించింది. ఓకే, అది లీడర్ బోర్డ్ కథ. మరి రెండో సిస్టమ్ ఏంటి? ఇది దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది పోటీ గురించి కాదు, అందరూ కలిసికట్టుగా సాధించే విజయం గురించి. వీటిని పూల్ పాయింట్లు అని పిలుస్తారు. ఇవి ర్యాంకుల కోసం కాదు, అస్సలు కాదు. దీని ఉద్దేశమేంటంటే, పార్టిసిపెంట్స్ అందరూ కలిసి రివార్డ్స్ గెలుచుకోటానికి. ఇదొక టీమ్ ఎఫర్ట్ లాంటిది. అంటే మనం అందరం కలిసి ఎంత ఎక్కువ పూల్ పాయింట్లు కలెక్ట్ చేస్తే అందరికీ అన్ని మంచి రివార్డ్ పూల్స్, బాక్సెస్ అన్లాక్ అవుతాయన్నమాట. ఇక్కడ గెలుపు ఒక్కరిది కాదు, అందరిది. ఇప్పుడు అర్థమైంది కదా ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా. ఒక పక్క లీడర్ బోర్డు పాయింట్లేమో వ్యక్తిగత ర్యాంకింగ్ కోసం, టాప్ 100లో ఉండటానికి. ఇంకో పక్క పూల్ పాయింట్లు అందరూ కలిసి రివార్డ్స్ అన్లాక్ చేసుకోటానికి. ఒకటి పోటీ అయితే ఇంకొకటి సహకారం. చాలా ఇంట్రెస్టింగ్ కదా ఈ డిజైన్. సో ఈ తేడా తెలుసుకోవటం ఎందుకంత ముఖ్యమంటే, మన స్ట్రాటజీని ఇది పూర్తిగా మార్చేస్తుంది. మనం కేవలం ర్యాంక్ మీదే ఫోకస్ పెట్టాలా, లేదంటే అందరికీ వచ్చే రివార్డ్స్ మీద దృష్టి పెట్టాలా అనేది ఆలోచించుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, లీడర్బోర్డ్ పాయింట్స్ అంటేనే పోటీ, పూల్ పాయింట్స్ అంటే సేకరణ లేదా కలెక్షన్. సో ఇక్కడ చాయిస్ మనదే. వ్యక్తిగత గౌరవం కోసం ఆడాలా, లేక అందరితో పాటు వచ్చే బహుమతుల కోసం ఆడాలా? ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడమే అసలైన ఛాలెంజ్. మరి చివరిగా ఒక్క ప్రశ్న. అసలు గెలుపు వ్యూహమంటే ఏంటి? కేవలం పోటీపడి టాప్లో ఉండటమా, లేక అందరూ కలిసి విలువైన బహుమతులు సంపాదించుకోవడమా? ఏది సరైన మార్గమంటారు? దీని గురించి ఆలోచించండి.